నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈసారి అంటే గెలిచిన తర్వాత మొత్తంగా 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత పెడుతున్న ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్గా ఉండనుంది. ఎంతటి గ్రాండ్గా ఉండనుందంటే ఇప్పటి వరకు జాతీయ స్థాయి పార్టీలు ప్లేనరీలు నిర్వహించేవి. 3 రోజుల పాటు ప్లేనరీలు నిర్వహించేవి. ప్లేనరీలు ఒక్కో ప్రాంతంలో పెడుతూ ఉండేవి. ఈసారి జనసేన పార్టీ కూడా ప్లేనరీ నిర్వహించబోతోంది. కేవలం ఆవిర్భావ దినోత్సవం ఒక్కరోజే కార్యకర్తల గ్యాదరింగు, నాయకుల గ్యాదరింగు ఉండదు. 3 రోజుల పాటు అప్రతిహాసంగా ఈసారి అయితే కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిలో అన్ని విషయాల మీద కూలంకషమైన చర్చ జరగనుంది. పూర్తిగా అన్ని పార్టీలు ఉన్న మంచి చెడు, అసలు ఏం చేయాలి, విభాగాల ఏర్పాటేంటి, మనం ముందుకు వెళ్లాల్సిన తీరేంటి, అసలు భవిష్యత్తు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ఇంకా ప్రజలకు ఎలా సర్వ్ చేయాలి, నాయకులు అనేవాళ్ళు ఎలా మారాలి, కార్యకర్తలు పార్టీకి ఎంత వెన్నుదన్నుగా నిలిచారు, వాళ్ళ యొక్క సేవలేంటి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క ప్రత్యేక థీమ్ను తీసుకుని అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ప్లేనరీ నిర్వహించనున్నారు. చివరి రోజు అంటే మార్చి 14, 12, 13 తేదీలు అయితే ఆవిర్భావ దినోత్సవం జరగనుంది పిఠాపురం వేదికగా. పవన్ కళ్యాణ్ గారికి అప్రతిహాసమైన ఒక అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టిన పిఠాపురం సాక్షిగా ఈసారి అయితే ప్లేనరీ నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేవలం జెండా ఎగరవేయడం, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, భవిష్యత్తు ప్రణాళిక మీద ఆయన ప్రసంగం మాత్రం ఉండేది. ఈసారి అలా కాకుండా 12, 13, 14 తేదీల్లో ఈ 3 రోజుల పాటు కూడా అద్భుతంగా ఈ సమీకరణ ఉండబోతోంది. రాష్ట్రం నలువైపుల నుంచి కూడా, ఇటు సీమ నుంచి కానీ లేకపోతే దక్షిణాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా పిఠాపురంలో గ్యాదర్ అయ్యేలా అయితే ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక అయితే పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అయితే చేస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం. సో దీంట్లో అన్ని రకాల అంశాలు ఉండాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విజనరీకి తగ్గట్టుగా మొదటి రోజు ఏం చేయాలి, రెండవ రోజు ఏంటి, మూడవ రోజు సభను ఎలా చేసి ఎలా ముగించాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆయన డైరెక్షన్లో అయితే వెళ్ళబోతుంది మొత్తం విషయం. ముఖ్యంగా ఈసారి ప్లేనరీలో సాధారణ కార్యకర్తకు, కింది స్థాయిలో పనిచేసిన కార్యకర్తకు, ఎన్నికల్లో బలంగా నిలబడిన కార్యకర్తకు ఈసారి అధిక ప్రాధాన్యం అయితే దక్కనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ గ్రామీణుల విషయంలో పార్టీని చాలా అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన వారికైతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒక సత్కారం లాంటి చిరు సత్కారం అయితే చేసేందుకైతే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి అసలు ఎంతమంది ఎంత గట్టిగా కష్టపడ్డారు, దిగువ స్థాయి జన సైనికులు ఎంత గట్టిగా కష్టపడ్డారు, వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్ తరాల్లో వాళ్ళ యొక్క సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని అయితే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్న తరుణంలో దానికి అధిక ప్రాధాన్యం దక్కుతుంది. జనసేన పార్టీ అనేది కార్యకర్తల బలం, అందులోనూ సామాన్య దిగువ స్థాయి కార్యకర్తల బలంతోనే రూపాంతరం చెందుతున్న పార్టీ. ఈ 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి 24 వరకు విజయం వచ్చే వరకు పార్టీని వెన్నంటే ఉండి పార్టీ గురించి అహరారం కష్టపడి మొత్తం తన సర్వస్వం కూడా దారబోసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలి, వాళ్ళకు సముచితమైన గౌరవం ఇవ్వాలి అనే కోణంలో ఈ ప్లేనరీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు అదే ప్రధానమైన థీమ్తో అయితే ముందుకు వెళ్ళనున్నారు. ఇది పూర్తిగా ఇంకా డే బై డే షెడ్యూల్ అయితే పూర్తి స్థాయిలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో దాన్ని అయితే ఖరారు చేసే అవకాశం ఉంది. చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్న ఈ ప్లేనరీకి సంబంధించి పిఠాపురంలో సరైన వేదికను, అందరికీ అన్ని వైపుల నుంచి వచ్చే వాళ్ళకి అనువైన వేదికను ఏర్పరచడానికైతే పూర్తి స్థాయిలో ఇప్పటికే స్థలాల అన్వేషణ జరుగుతుంది. ఇప్పటికే 2-3 చూశారు, కానీ అందరికీ అనువుగా ఉండాలి, అందరికీ సౌకర్యాల పరంగా లేకపోతే వసతుల పరంగా కూడా బాగుండాలి. 3 రోజులు ఉంటారు కాబట్టి నాయకులకు కానీ ఇతరత్ర కార్యకర్తలకు కానీ ఎక్కడా ఎలాంటి లోటు ఉండకూడదు అనే కోణంలో అయితే మొత్తం అన్ని అక్కడ పిఠాపురంలో ఉన్న సత్రాలే కానీ, కళ్యాణ మండపాలే కానీ ఇతరత్ర అన్నీ కూడా తీసుకునే పనులు అయితే ప్రస్తుతం పార్టీ యంత్రాంగం ఉంది. పూర్తిగా ప్లేనరీ అంటే ఇప్పటివరకు జాతీయ స్థాయి పార్టీలే చేయడం కాదు, ఒక 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఒక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ అత్యంత గ్రాండ్గా ప్రజల మధ్యన, ప్రజలతో, సామాన్య కార్యకర్తల మధ్య జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్లేనరీ సంస్కృతి అయితే, జనసేన ప్లేనరీ సంస్కృతి అయితే ఈ సంవత్సరం నుంచి మొదలైందని చెప్పొచ్చు. దీనికి ఒక అద్భుతమైన పేరు కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారే పెట్టనున్నారు. ఎవరు మళ్ళీ బయట వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్లేనరీకి ఒక అద్భుతమైన పేరు అయితే పెట్టనున్నారు. సో 3 రోజుల జనసేన పార్టీ ప్లేనరీ సమావేశాలకైతే పార్టీ శ్రేణులు సిద్ధమైపోవచ్చు. పిఠాపురంలో మళ్ళీ మార్చి 14 కలుసుకుందాం. థ్యాంక్ యూ.